ప్రైజ్ ద లార్డ్. యేసునామమే జయము. మన రక్షకుడు మన విమోచకుడైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన నామంలో అందరికీ వందనాలు. చిన్న ప్రార్థన ద్వారా ఉదయకాలం మందు వాక్య భాగం ధ్యానించుకుందాము. పరిశుద్ధుడ మహాగణుడు అనే దేవ యేసయ్య సర్వాధికారి, మీకు వేలది వందనములు కృతజ్ఞత స్తోత్రములు చెల్లించుకుంటున్నాను దేవ ఉదయకాలం ప్రభు వాక్య భాగం ధ్యానిస్తుండగా వాక్య భాగం మాకు అర్థమవట్లో సహాయం చేసి మీ కృపలో బలపరిచి మీకు మాదిరిగా మమ్మల్ని నడిపించమని చిన్న ప్రార్థన యేసునామంలో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్ ఆమెన్. ఎజెకియేలు గ్రంథం 18వ అధ్యాయం 24వ వచనం. అయితే నీతిపరుడు తన నీతిని విడిచి పాపం చేసి దుష్టులు చెయ్యు హేయ క్రియలన్నిటి ప్రకారం జరిగించిన యెడల అతడు బ్రతుకున. అతడు చేసిన నీతి కార్యములు ఏమాత్రం జ్ఞాపకంలోనికి రావు. అతడు విశ్వాసఘాతకుడై చేసిన పాపమును బట్టి మరణము నొందెను. ఆమె దేవుడి వాక్య భాగం దీవించును గాక. ప్రభునందు ప్రియులారా, ఇక్కడ వాక్య భాగంలో గమనించినట్లయితే, అయితే నీతిపరుడు తన నీతిని విడిచి పాపం చేసిన యెడల దుష్టులు చెయ్యి హేయ క్రియలన్నిటి ప్రకారము జరిగించిన యెడల అతడు బ్రతుకున. అతడు చేసిన నీతి కార్యములను ఏమాత్రము జ్ఞాపకంలోనికి రావు. అతడు విశ్వాసఘాతకుడై చేసిన పాపమును బట్టి మరణము నొందెను. అదేవిధంగా వాక్య భాగంలో గమనించినట్లయితే జెఫన్యా గ్రంథం 1వ అధ్యాయం 6వ వచనం. యెహోవాను అనుసరింపక ఆయనను విసర్జించి ఆయన యొద్ద విచారణ చెయ్యని వారిని నేను నిర్మూలం చేసేదను. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 38-39 వచనంలో, నా ఎదుట నీతిమంతుడైన వాడు విశ్వాసం మూలంగా జీవించును గాని అతడు వెనక తీసిన యెడల అతని యందు నా ఆత్మకు సంతోషం ఉండదు. అయితే మనం నశించుటకు వెనక తీయు వారము కాము గాని ఆత్మను రక్షించుకున్నట్టుకు విశ్వాసం గలవారమై ఉన్నాము. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 10వ వచనం. ఇదిగో మీరు శోధింపబడినట్లు అపవాది మీలో కొందరిని చెరలో వేయింపబోచున్నాడు. 10 దినములు శ్రమ కలుగును. మరణం వరకు నమ్మకముగా ఉండుము, నేను నీకు జీవ కిరీటం ఇచ్చేదను. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 11వ వచనం. నేను త్వరగా వచ్చుచున్నాను. ఎవడు నీ కిరీటం అపహరింపకుండునట్లు నీకు కలిగిన దాన్ని గట్టిగా పట్టుకొనుము. ఇర్మీయా గ్రంథం 18వ అధ్యాయం 10వ వచనం. ఆ జనము నా మాట వినకుండా నా దృష్టికి కీడు చేసిన యెడల దానికి చేయదలిచిన మేలు గూర్చి నేను సంతాపపడుదును. రోమీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 22వ వచనం. కాబట్టి దేవుని అనుగ్రహమును కాట్యమును అనగా పడిపోయిన వారి మీద కాట్యమును నువ్వు అనుగ్రహ ప్రాప్తుడివై నిలిచిన యెడల నీ మీద ఉన్న దేవుని అనుగ్రహము చూడుము. అట్లా నిలవని యెడల నువ్వును నరికివేయబడుదువు. చివరిగా ఒక మాట. పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 21వ వచనము. వారు నీతి మార్గమును అనుభవపూర్వకంగా తెలుసుకొని తమకు అప్పగింపబడిన పరిశుద్ధమైన ఆజ్ఞ నుండి తొలగిపోవట కంటే ఆ మార్గం అనుభవపూర్వకంగా తెలియక ఉండేటి వారికి మేలు. ఆమె దేవుని వాక్య భాగం దీవించిన కాక చిన్న ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధ ప్రేమ కలిగిన దేవేశయ్య, నాన్న మీరు ఇచ్చిన వాక్యదానాన్ని బట్టి ప్రాముఖ్యతను చెల్లించుకుంటున్నాను తండ్రి. నాన్న మీ నీతిని అనుసరించేవారు మన శక్తిని బలాన్ని మాకు అనుగ్రహించి మీ ప్రేమ కృపను మమ్మల్ని బలపరిచి మీకు మాదిరిగా మమ్మల్ని నడిపించి ఈ చిత్తాన్ని మా జీవితంలో జరిగించమని చిన్న ప్రార్థన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్ ఆమెన్.